ఆన్లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్కార్ట్ ను బురిడి కొట్టించాడో ఘనుడు. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన వీరారెడ్డి 20 లక్షల రూపాయలకు ఫ్లిప్కార్ట్ కు టోక్రా పెట్టాడు. తప్పుడు మెయిల్ ఐడీలు సృష్టించి కాస్ట్లీ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొన్న వీరారెడ్డి వాటి స్థానంలో డూప్లికేట్ వస్తువులను సదరు సంస్థలకు రిటర్న్ చేశాడు. ఆన్లైన్ సంస్థలో ఈజీ రిటర్న్ పాలసీని అనుకూలంగా మార్చుకున్న వీరారెడ్డి 200 సార్లు ఈ ఘరానా మోసానికి పాల్పడ్డట్టు ఫ్లిప్కార్ట్ ఆలస్యంగా గుర్తించింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ఈ మోసం ఎలా బయటపడింది, వివరాలు చెప్పండి. వరుసగా ఒక కాస్ట్లీ ఏవైతే గాడ్జెట్స్ ఉంటాయో, కాస్ట్లీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయో వాటిని కొనుగోలు చేస్తున్నటువంటి ఈ వీరారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిసారి కొనుగోలు చేసిన తర్వాత కంప్లైంట్ చేయడం, కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేసి ఇది కరెక్ట్ గా లేదు, ఇది పనిచేయడం లేదు, నేను దీన్ని రిటర్న్ ఇస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసేటువంటి సమయంలో దానిని జాగ్రత్తగా ప్యాక్ చేసేవాడు. ఆ ప్యాక్ చేస్తున్న సమయంలో ఒరిజినల్ గా కొనుక్కున్నటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు, మరి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు, ఒరిజినల్ ది పెట్టకుండా డూప్లికేట్ వి అంతే బరువున్నటువంటి ఇతర వస్తువులను అందులో ప్యాక్ చేసి జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ పంపించేవాడు. ఆ డబ్బులు తిరిగి తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు. ఇలా ప్రతిసారి చేసేటప్పుడు అతను కొన్ని ఫేక్ ఈమెయిల్ ఐడీస్ తయారు చేశాడు, కొన్ని ఫేక్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపాడు. దాదాపు 200 వస్తువులను కొనుగోలు చేసి ఈ విధంగా తను ఫ్రాడ్ కు పాల్పడ్డట్టు ఫ్లిప్కార్ట్ గుర్తించింది. ఆ తర్వాత వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం 20 లక్షల రూపాయల వరకు ఫ్లిప్కార్ట్ సంస్థకు ఆయన టోకరా పెట్టాడు. 20 లక్షల రూపాయల వరకు డబ్బును ఆయన ఈ విధంగా రిటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆలస్యంగా గుర్తించినటువంటి ఫ్లిప్కార్ట్ పూర్తిగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ అతన్ని గుర్తించి అతని మీద ఒక కంప్లైంట్ లాంచ్ చేసింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు. కంప్లీట్ గా ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఆన్లైన్ సంస్థలు చాలా సార్లు ఆన్లైన్ సంస్థలు పంపించినటువంటి వస్తువులు క్వాలిటీ లేవు, కొన్నిసార్లు ఫోన్ల ప్లేస్ లో బండరాలు వచ్చేటువంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఆన్లైన్ సంస్థల మీద కొన్నిసార్లు ఫ్రాడ్ కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. బట్ ఇది డిఫరెంట్ గా ఆన్లైన్ సంస్థలనే కంప్లీట్ గా మోసం చేసినటువంటి ఒక ఘరానా కేసు. ఈ కేసులో ఇటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇటువంటి ఫేక్ ఐడీస్ తయారు చేసి ఫేక్ ఈమెయిల్ ఐడీస్, ఫేక్ అడ్రస్, అదేవిధంగా బ్యాంక్ ఫేక్ ఈమెయిల్ ఐడీ తో పాటు ఐడెంటిటీ కార్డులు కూడా తయారు చేసి వాటి ఆధారంగా కొన్ని బ్యాంకులను కూడా డూబియస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ ద్వారా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి కొంత డబ్బును కూడా రికవరీ చేసినట్టు తెలుస్తోంది. తరంగిణి, ఇస్మాయిల్, అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా రోజుకి చాలా మంది లావాదేవీలు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఈజీగా. సో 200 సార్లు ఇలా మోసానికి అతనికి పాల్పడ్డాక అంటే ఆలస్యంగా ఎలా గుర్తించగలిగింది సంస్థ? అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? వీరారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడా ప్రస్తుతం? డెఫినెట్ గా ఏవైతే ఆన్లైన్ సంస్థలు ఈజీ రిటర్న్ పాలసీస్ ఏవైతే ప్రకటించాయో, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ ఇటువంటి చాలా సంస్థలు కొన్ని ఈజీ రిటర్న్ పాలసీస్ ఇస్తాయి. ఒకవేళ ఎవరికైనా వస్తువు నచ్చకుంటే మాత్రం ఇమీడియట్ గా రిటర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ఏదైతే ఉందో దీనిని ఆయన అనుకూలంగా మార్చుకున్నారు. వీరారెడ్డి ఏం చేశారంటే ఒకసారి కొన్న తర్వాత దాంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఇది పనిచేయట్లేదు అనేటువంటి ఒక కస్టమర్ కేర్